ఒకే చోట 2 గుళ్ళుంటాయి, 3 గుళ్ళుంటాయి, మహా అంటే 4-5 ఆలయాలుంటాయి. కానీ ఒకే ప్రాంగణంలో 200 గుళ్ళు ఉండడం అంటే మాటలు కాదు కదా. ఖచ్చితంగా అది చూసి తీరాల్సిన ప్రాంతమే కదా. ప్రస్తుతం నేను మధ్యప్రదేశ్లోని మొరేనా జిల్లాలో ఎంతో ప్రసిద్ధి చెందిన బాటేశ్వర్ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ దగ్గర ఉన్నాను. 8 నుంచి 10వ శతాబ్దం మధ్యలో గుజారా కింగులు నిర్మించిన ఈ ఆలయ విశేషాలేంటో లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. మధ్యప్రదేశ్లోని చంబల్ అడవుల్లో పడావలి గ్రామంలో ఈ బాటేశ్వర్ టెంపుల్స్ ఉన్నాయి. ఇందులో 101 గుళ్ళన్నీ కూడా శివుడికి అంకితం చేశారు. వీటన్నిటికీ కూడా ప్రతి గుడి ఉంది. గుడి లోపల ఒక శివలింగం కూడా ఉంటుంది. ఒక్కొక్క గుళ్ళో శివలింగం ఒక్కొక్క ఆకారంలో ఉంది, ఒక్కొక్క సైజులో ఉంది. కొన్ని గుళ్ళ వద్ద అయితే నందీశ్వరుడు కూడా ఉన్నారు. అయితే కాలక్రమేణా ఇవన్నీ కూడా తమ రూపును కోల్పోవడం, విధ్వంసాలకు గురవడం, భూకంపాలకు గురవడంతో రకరకాలుగా ఇవి తమ రూపాలని కోల్పోవడం అనేది జరిగింది. అసలు ఇక్కడికి వచ్చేసి ఈ గుళ్ళన్నిటిని చూస్తుంటే 2 కళ్ళు సరిపోవట్లేదు. ప్రపంచంలోని ప్రసిద్ధ హిస్టారియన్స్ అలాగే పురావస్తు శాఖకు చెందిన వారు ఎంతో మంది దీని మీద రీసెర్చ్ అనేది చేయడం జరిగింది. ఎన్నో అద్భుతాలని వారు కనుగొన్నారు. బాటేశ్వర్లోని 200 గుళ్ళ మధ్యలో తిరుగుతూ ఉంటే అణువణువున చరిత్ర కనిపిస్తూ ఉంది. 101 గుళ్ళన్నీ కూడా శివుడికే అంకితం చేయబడ్డాయి. మిగిలిన 99 గుళ్ళలో వేర్వేరు దేవుళ్ళు పూజలు అందుకున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు. అసలు మనం ప్రపంచంలో ఎక్కడా కూడా ఇన్ని గుళ్ళని ఒకే చోట చూడడం అనేది జరగదు. ఏ గుడికి ఆ గుడి ఎంతో అద్భుతంగా కనిపిస్తోంది. అసలు పోటీ పడుతూ కట్టారా అన్నట్టుగా కనిపిస్తుంది. దాదాపు 9 ఎకరాల్లో ఈ గుళ్ళన్నీ ఉన్నాయి. అలాగే ఇక్కడ రకరకాల దేవుళ్ళు ఉన్నా కానీ రతీదేవుడు మన్మధుడితో కలిసి ఉండే హనుమాన్ విగ్రహం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్.